హాయ్ గైస్, అందరికి గుడ్ మార్నింగ్. ఇంట్లో మసాలాలు అయిపోయినాయి ఫ్రెండ్స్. మసాలాలు వేసుకుంటున్నా. ఎంచాలి. ఫైవ్ మినిట్స్ ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఎంచాలి, మాడకూడదు. ధనియాలు, పక్కన పెట్టుకొని, ధనియా పౌడర్ అయిపోయింది, అట్లనే జీరా పౌడర్ కూడా అయిపోయింది. జీలకర్ర, ఇది కూడా కొంచెం మాడకుండా వేయించుకోవాలి. మాడింది అనుకో జర చేదులాగా అనిపిస్తుంది జీలకర్ర. ఇది గరం మసాలా కొంచెం. ఎరగట్లేదు. పొయ్యి ఆఫ్ చేసిన, కొంచెం వేడి మీద. ఇది మరీ ఎక్కువ ఫ్రై ఏం చెయ్యొద్దు, లైట్గా. ఈ ఫ్యాన్ గాలికి పెట్టుకుందాము, కొంచెం చల్లగా అయిన తర్వాత మళ్ళీ గ్రైండ్ చేసుకుందాము. బియ్యం అయితే కడిగేస్తున్నాం. ఇవి స్టెయిన్ బియ్యం, పాలిష్ లేని బియ్యం. మళ్ళీ మా డాడీ వర్కిస్తే మళ్ళీ వేస్తే తెచ్చుకోవాలి. బగారన్నం వండుకున్న ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బియ్యం అయితే కడిగేసుకున్నాం. బగారా రైస్కి, బగారా అన్నానికి తాలింపు. నేనైతే రైస్ కుక్కర్లో పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. రుచికి సరిపోయినంత సాల్ట్, ఎందుకంటే కర్రీస్లో కూడా వేసుకుంటాం కదా, రైస్లో చూసి వేసుకోవాలి. ఎక్కువైందానికి ఏం చేయలేదు. రైస్ అయితే ఇక్కడ బగారాకి బగారా దినుసులు, బగారన్నానికి బగారా ఇచ్చుకుంటున్నాను కదా, పోపు దినుసులు, కొంచెం నూనె వేడెక్కాలి. నేను సలం ఉన్నప్పుడు వేసిన. ఆనియన్స్ అయితే కడిగి కట్ చేసి పెట్టుకున్నా. ఇవైతే బ్రౌన్ కలర్ వరకు రావాలి ఫ్రెండ్స్. కొంచెం సాల్ట్ వేసుకుందాం.
కొంచెం బ్రౌన్ కలర్ వరకు కొంచెం ఫ్రై అయింది అనుకో ఉల్లిగడ్డ ఆనియన్స్. ఒక ఫ్రెండ్స్ కొంచెం ఫ్రై కావాలి. మాట్లాడుతున్నారు విందాము. మా పెద్ద బాబు హాయ్ చెప్పు. చిన్న బాబు కెమెరామ్యాన్ ఆయన్ని. కెమెరామ్యాన్ చెప్పు గణేష్. ఏదో డైలాగ్. కొంచెం ఫ్రై కావాలి. ఫ్రై అయిన తర్వాత ఇక్కడ ఫ్రై అవుతుంటుంది. మనం ఇందాకలా మసాలాలు ఎంచి పెట్టుకున్నాం కదా, అవి గ్రైండ్ చేసుకున్నాము. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఫస్ట్ జీలకర్ర వేసుకుంటున్నా. జీలకర్ర కొంచెం గ్రైండ్ కావాలి. జీలకర్ర ఉల్లిగడ్డ కలుపు. ఓకే ఫ్రెండ్స్, ఇది అయిపోయింది. జీలకర్ర పౌడరు జీలకర్ర వేసేసుకున్నా. ఎక్కువనే వేసుకుంటా కానీ ఒకసారి ఎక్కువ వేసుకున్నా నేను లేను, ఇంత పురుగు పడుతుంది అని చెప్పేసి ఖరాబ్ ఎందుకు చేయాలని కొంచెం అయిపోయినా కొద్దిగా కొంచెం కొంచెం చేసుకుంటా ఫ్రెండ్స్. జీలకర్ర పౌడర్ అయిపోయింది. ప్లస్ ఇప్పుడు ధనియాలు వేసుకుంటున్నా ఫ్రెండ్స్. ధనియాలు దేనికి దానికి సపరేటే తీసుకుంటున్నాను. ఇంకొకసారి వేసుకోవాలి ఫ్రెండ్స్. గ్రైండ్ కొంచెం ఓకే, ఇది కూడా అయిపోయింది ఫ్రెండ్స్. ఇది కూడా వేసుకున్న పౌడర్, ఎందుకంటే పచ్చి వేసినాం అనుకో తొందరగా దంగదు. మిక్సీలో అయినా సరే కొంచెం వీటిని ఫ్రై లాగా వేసుకోవాలి, వేయించుకోవాలి. వేయించుకుంటే తొందరగా మెత్తగా దంగుతుంది, పౌడర్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ధనియాల పౌడర్ కూడా అయిపోయింది. ఇప్పుడు గరం మసాలా వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. కట్టెలు గట్టిగా ఉన్నాయి. కొంచెం విరగొట్టుకొని వేసుకుంటే మిక్సీ గిన్నెలు కూడా ఖరాబ్ కావు. ఇవి బ్లేడ్ అనేది ఖరాబ్ అవుతుంది అట్లనే వేస్తే. ఆనియన్స్ కూడా కొంచెం ఫ్రై అయిపోయినాయి ఫ్రెండ్స్. అల్లం పేస్ట్ వేసుకున్నాము. అల్లం పేస్ట్
అల్లం పేస్ట్ వేసుకుని కొంచెం పచ్చి వాసన పోయే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి దీన్ని. ఆ తర్వాత కొంచెం పుదీనా వేయలేం, చిల్లి వేస్తుంది. చెప్పాను కదా ఫ్రెండ్స్, పచ్చి బిర్యానీ నాకు ఈ పచ్చి బిర్యానీ నాకు స్మెల్ సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. బిర్యానీ కూడా సూపర్ అనిపిస్తుంది. ఈ ఎండిన ఆకుకు పచ్చి ఆకుకు చాలా తేడా ఉంటుంది. కొంచెం వాటర్ వేసుకుంటుంది, ఎందుకంటే రైస్ కుక్కర్లో వేస్తాం కదా. దాంట్లో వేసుకుందాం ఫ్రెండ్స్. రైస్లో వేసేస్తున్నాం ఫ్రెండ్స్. ఆల్రెడీ రైస్ కుక్కర్లో రైస్ పెట్టుకున్నా కదా, రైస్ వేసేసి ఒకసారి ఓకే ఫ్రెండ్స్. పట్ట కొంచెం దంచుకున్న ఫ్రెండ్స్. అట్లనే కట్టెలు ఎక్కువ కట్టెలు వేసినాం అనుకో గిన్నె ఖరాబ్ అవుతుంది. బ్లేడ్స్ మిక్స్ బ్లేడ్. అట్లనే గరం మసాలా వేసేసుకున్నా. షాజీరా, లవంగాలు, ఇలాచీలు, కొన్ని మిరియాలు, జాపత్రి కూడా వేసుకున్నా దీంట్లో. ఇలా అయితే ఫ్రెండ్స్ చూసి వేసుకోవాలి. కొన్ని వేసుకుంటా. కొంచెమే ఉంది కానీ మరి ఇవి కూడా వేసుకుంటే కొంచెం పౌడర్ అయింది కదా. అన్నీ ఒకటేసారి వేసేటప్పుడు అది కొంచెం గ్రైండ్ కాలేదు. ఇది కూడా ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడైతే చికెన్కి బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నా. ఆయిల్ పెట్టుకున్న తర్వాత కొంచెం పట్టా వేసుకుంటున్నా ఫ్రెండ్స్. దీంట్లో ఫ్రై అవుతుంది. ఆనియన్స్, కొంచెం గ్రేవీ గురించి అని ఆనియన్స్ ఎక్కువనే వేసుకుంటాను. ఇప్పుడే పచ్చిమిర్చి వేసింది అనుకో కొంచెం ఘాటుగా వస్తుంటుంది. ఉల్లిగడ్డ ఫ్రై అయిన తర్వాత అప్పుడు మిర్చి వేసుకుంటాం.
కొంచెం సాల్ట్, ఉల్లిగడ్డ ఫ్రై కానీ కొంచెం సాల్ట్ వేసుకున్నాం. ఇది ఉల్లిగడ్డ కొంచెం ఫ్రై కావాలి. అప్పటి వరకు మా స్వీటీని చూపిస్తా. స్వీటీ స్వీటీ మా స్వీట్ గానికి వెళ్తే బాగాలేదన్నగా ఫ్రెండ్స్, పండుకుంది. స్వీటీ రామా బయటికి రా. స్వీటీ మా స్వీటీ గాడు. స్వీటీ స్వీటీ చూడు. అమ్మా స్వీటీ ఏమైంది స్వీటీ? ఏ స్వీటీ స్వీటీ వచ్చినావా? ఆకలి అవుతుందా నీకు? ఆకలి అవుతుందా? తింటావు? పెట్టాలా? పెట్టాలా? హాయ్ చెప్పు అందరికి, మన ఫ్రెండ్స్ హాయ్ చెప్పు. హాయ్ 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 ఫ్రెండ్స్. ఇది ధనియా పౌడర్, ఇది జీరా పౌడర్, ఇది ఆల్మోస్ట్ ఏంది, ఇది గరం మసాలా. ఓకే ఫ్రెండ్స్, ఉల్లిగడ్డ ఫ్రై అయిపోయింది. చిల్లీ వేసుకుంటున్నా. పచ్చిమిరపకాయలు వేసినప్పుడు చిల్లీ అల్లం పేస్ట్, కొంచెం స్మెల్ పోయే వరకు, అల్లం పచ్చి స్మెల్ పోయే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం పుదీనా, 2 బగారాకులు, వేసుకోవాలి. ఆల్రెడీ చికెన్ కడిగి పెట్టుకున్నా. చికెన్ వేసుకొని బాగా కలుపుకొని కొంచెం చికెన్ ఫ్రై కావాలి ఫ్రెండ్స్. కొంచెం పసుపు వేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు పసుపు వేసుకొని కొంచెం కలుపుకున్న తర్వాత కలుపుకొని ఇందాకలే మసాలాలు అన్నీ వేసుకున్నా కదా ఫ్రెండ్స్, పౌడర్స్. ఇంకా మళ్ళీ తర్వాత కొబ్బరి గసగసాలు పేస్ట్ వేసుకున్నా. మొత్తం వేసేసుకుంటున్నాను.
వేసుకున్నాక కలుపుకుందాము. బాగా ఒక 2 నిమిషాలు ఇట్లనే పెట్టుకుందాము. కొంచెం మసాలా ఫ్రై అయ్యే వరకు మసాలా వేసుకున్నా కదా ఫ్రెండ్స్. ఇప్పుడు కారం వేసుకుందాం. ఇది కొట్టించిన కారం ఫ్రెండ్స్, పట్టించిన మీ కారము కొంచెం స్పైసీగా ఉంటుంది, కొంచెం తక్కువనే వేసుకుంటారు. మా పిల్లలకి ఎక్కువ స్పైసీగా తినరు. మా పెద్ద అబ్బాయికి అయితే అసలు కారం అంటేనే భయపడతాడు, మా శేషాద్రి. కానీ సాల్ట్ రుచికి సరిపడినంత. ఆల్రెడీ మనం రైస్లు వేసుకున్నాం కదా ఫ్రెండ్స్. మా పిల్లలు వాళ్ళ డాడీతో మీటింగ్ చేస్తున్నారు, బయటికి వెళ్దాం డాడీ తీసుకెళ్తావా అని. కొంచెం ఫ్రై కావాలి ఫ్రెండ్స్. కారం వేసుకున్నాం కదా ఫ్రెండ్స్, కొంచెం జీరా పౌడర్, గరం మసాలా ఇందాకలా కొట్టించిన కదా, గరం మసాలా తయారు చేసుకున్నాం కదా, అది ఆల్రెడీ వేసిన గరం మసాలా దాంట్లో. కొంచెం కొంచెం ధనియా పౌడర్, చికెన్ పౌడర్, కొంచెం చికెన్ వేసుకుందాము. చికెన్ మసాలా కలుపుకొని బాగా కలుపుకోవాలి. ఇందాక కొబ్బరి వేసినాం కదా ఫ్రెండ్స్, ఆ వాటరు వేస్ట్ చేయకుండా దీంట్లోనే పోసుకుంటున్నాం. ఎంతసేపు మగ్గాలి. ఓకే ఫ్రెండ్స్, కర్రీ కూడా అయిపోయింది. కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకొని పొయ్యి ఆఫ్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, కర్రీ కూడా అయిపోయింది. చికెన్ కర్రీ పొయ్యి ఆఫ్ చేసుకుందాం కదా. ఓకే ఫ్రెండ్స్, రైస్ కూడా అయిపోయింది. దీంట్లో కూడా కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, ఇది కూడా అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, వంట అయితే కంప్లీట్ అయిపోయింది. మా వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.